హా పబ్లిక్ ఇప్పుడు మా ముసలోడు వచ్చే యాళ్ళైంది కదా, మరి ఇయ్యాలేం కథ ముంగటేసుకున్నాడు మా మూతవారి. ఓ పరైతే విలుద్దాం పాండి. ఓ పల్లె రాములు ఉన్నావయ్యా? మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే ఇన్ని కట్టాలయ్యా. మన్నించయ్యా బచ్చన్న మా తప్పును మన్నించన్నా. ఆగో పుట్టుగా దాగి ఎవరిదో పోటువా పట్టుకొని ఎడుతున్నాడు. ఓ ముసలాడా ఏమైంది నీకు? ఎవరిదా పోటువా? చూడు, అందరి పోటోలుండి మా ఒక్కసారి పోటో లేకపోయేటాలకు ఆ టేజ్ అంతా ఎంత కళ తప్పిందో చూడు. గింత అన్యాయం ఉంటుందా, గింత అగౌరవం ఉంటుందా మా సార్కు? ఇంతకు ఎవల పోటువా లేదు, నువ్వు చూస్తున్నాగా పోటువా ఎవరిది? నాకు ఒక పెట్టు ముసలాడా. నీకేందో చూపెట్టే సుప్పనాతి, ఆయన ముచ్చటేందో నీకు కూడా తెలవాలి కదా. ఇక ఈ ఫోటో చూడు, నిన్న మన హన్మకొండలో ఛార్జింగ్ బస్సులో ఓపెనింగ్ కోరానికి మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ పెట్టిన మీటింగ్లో ప్లస్ కీల మీద మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఫోటో ఉండాలనా వద్దా? ఇదేనా పద్ధతి? ఈ బాధకు ఇంకింత మంది గుద్దాల్సిందే. ఏ తిక్కల ముసలోడా, గా ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసినోడు ఏదో ఆగంలో బట్టి సారిపోవటం మర్చిపోయినట్టున్నాడు. దానికి నువ్వు ఎందుకు గంతగానం రాదంతా చేస్తున్నావు చెప్పు? అటెన్ కదా డిప్యూటీ సీఎం బట్టి సారిపోవటం అతికించిల్లు కదా, కావాలంటే చూడు. అంటే మోదాలు ఫోటో పెట్టకుండా అగౌరవపడతారు. అటెంగా కత్తిరింగ్ చేసిన ఫోటోని తీసుకొచ్చి ప్లస్ కిలో మీద అతికేయంగానే అయిపోయింది. అనే మొన్నటికి మొన్న ఏరే పార్టీల నుంచి మా పార్టీలో చదివికైన లీడర్ల ఫోటోలను మర్చిపోకుండా ప్లస్ కిలో మీద వేస్తారు. మొదటి సంధి చెయ్యి పార్టీలో వండుకుంటా పార్టీ పరువును కాపాడుకుంటా ఇప్పుడు చెయ్యి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మా బట్టి విక్రమార్క సార్ ఫోటోలు ప్లస్ కిలో వేయారా? అరే నాయనా, ఆ పొరపాటు ఎట్లా జరిగిందో ఎవరు చేసిందో ఎవరికి తెలియదు. దానికి నువ్వు ఎందుకు ఇంతగానం బట్టలు ఇంపుకుంటున్నావు చెప్పు ముసలాడా? ఎన్ని అవమానాలని భరించాలే మా బచ్చన్న. మొన్నటికి మొన్న యాదగిరి గుట్ట మీద పూజ జరుగుతుంటే మా బచ్చన్నకు చిన్న పీటేసి కూర్చునే పెట్టిళ్ళు. కడమోళ్ళంతా పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్నారు. ఇదేనా పద్ధతి? ఓ ముసలాడా, గా ముచ్చట గురించి స్వయంగా బట్టి సారే క్లారిటీ ఇచ్చిండు, ఇన్లేదా నువ్వు? నేను కావాలని చిన్నపీట మీద కూర్చున్నా, దాన్ని ఎవ్వరు తప్పుపడ్డదని అన్నాడు కదా. చూసినవా, ఆ చెడ్డ పేరు ఎవ్వలకు రానియకుండా ఆ పొరపాటును కూడా మా బచ్చన్న మీదనే వేసుకున్నాడే. అది మా బచ్చన్న అంటే, అది మా బచ్చన్న గొప్పతనం. దండాలయ్యా దండాలయ్యా, నీతోనే నేనుంటానయ్యా. అరే నీ అవ్వా, అసొంటి పొరపాట్లు ఎవ్వరు కావాలని చెయ్యరు ముసలోడా. అప్పుడప్పుడు ఏదో అనుకోకుండా గట్లా జరుగుతాయి. నువ్వు అన్నింటికి తప్పులు తీసి మంచిగా కలిసిన లీడర్ల నడుమ పుల్లలేయకు ముసలోడా. సరే, ఆ ముచ్చట అంటే అట్లాంటివి. గప్పట్ల ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మా బట్టి విక్రమార్క సారు ఖర్జూర పండు తినబెడతా అంటే అద్దని కూర్చుండబెట్టారు. అటెనక పొంగిలేడు సార్ తినబెడితే ఖర్జూర పండు తిన్నారు. మరి ఇదేం పద్ధతి అన్నట్టు? కావాలంటే నువ్వే చూడే, నది కుట్టదా చూడు నువ్వు. నీ అసొంటి పచ్చ కామెర్లకు లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని తెలియక గట్లా వేసింది కావచ్చు. అయితే ఏంది మరి ఇప్పుడు? అయితే ఏందా, ఎన్ని తీర్లు అవమానపడతారే మా బచ్చాడను. అంతేందుకు మొన్నటికి మొన్న గప్పట్ల రాహుల్ గాంధీ సారు మన తెలంగాణకు వచ్చినప్పుడు మా బట్టి విక్రమార్క సార్ షేకాండ్ ఇస్తా అంటే రాహుల్ గాంధీ సార్ కనీసం దేకను కూడా దేకలేదు. ఎదికేనా నీకు? కావాలంటే చూడు. హరే నాయనా, రాహుల్ గాంధీ సారు శత్రువును కూడా గుండెలకు కత్తుకునే మనిషి. అలవాట్ల పొరపాటు లెక్క అందరికి షేకండ్ ఇచ్చే క్రమంలో బట్టి విక్రమార్క సార్కు షెయ్యిచ్చుడు మరిచినట్టున్నాడు. అయినా గది జరిగి గిన్ని రోజులైనా షెయ్యిపాటి లీడర్లందరూ కలిసిమెలిసి ఉంటలేరా చెప్పు? వాళ్ళు కలిసి ఉండు కాదే, కాశ్మీర్ దానా అవి కడుపులో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మా బచ్చన్న పని చేసుకుంటా చెయ్యి పార్టీ లీడర్లందరినీ కలుపుకొని ముంగడికి నడుచుకుంటా పోతాండు. ఎరికేనా? అది మా బచ్చన్న గొప్పతనం అంటే. ఎంత మంచి వాడవయ్య బచ్చన్న, నిన్ను చూసి పొంగిపోయే సోనియమ్మ.
ఆ, 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 తాత చెయ్యి పార్టీ లీడర్ల నడుమ ఎన్ని పంచాదులున్నా కూడా గవెవ్వి లేనట్టు కలిసి నడుస్తున్నారు చూడు, అది వాళ్ళ గొప్పతనం. ఒకప్పటి చెయ్యి పార్టీ కాదే, తెలంగాణలో అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ, అది యాది పెట్టుకో. సరే సరే మావే ఆయి పెట్టుకుంటా గాని ఇంతకు హన్మకొండ మీటింగ్లో పెట్టిన ప్లస్కీలా మా బట్టి విక్రమార్క సార్ ఫోటోని ఎందుకు పెట్టలేదు అంటావు? మరి కొంపలు తీసి ఆ ప్లస్కి ప్రింటింగ్ కొట్టేటువంటి పిల్లానికి మా రేవంతాల్ సార్ సర్కారు 2 బతుకమ్మ చీరలు ఇయ్యలేదన్న కసికతోటి మా బట్టి విక్రమార్క సార్ ఫోటో పెట్టలేదంటావా? లేకుంటే రేవంతాల్ సార్ సర్కారు నెల నెలకు వాని పిల్లానికి ఇత్తనన్న 2500 రూపాయలు ఇత్తలేరన్న కసికతోటి ఈ పని చేసిందంటావా? ఏం జరిగిందంటావా అసలు? అట్లయితే ఆ మాట చెప్పిన మంత్రి సీతక్క పోట్వను, ముఖ్యమంత్రి రేవంత్ సార్ పోట్వను కూడా వేయద్దు. ఒక చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ పోట్వను ఎందుకు వేయకుంటూ ఊకుంటాడే? అదే నీకు అసలు ముచ్చట తెలుస్తలేదు. ఆ పథకాలన్నిటికీ పైసలు ఇచ్చే మంత్రి మా బట్టి విక్రమార్క సారేనా? అందుకే వాడు ఆ ముచ్చట్లు కడుపులో పెట్టుకొని ఆ ప్లస్కి మీద మా బట్టి విక్రమార్క సార్ ఫోటోనే వేయనట్టున్నాడు. కానీ మా బట్టి విక్రమార్క సార్కు కలుగుతున్న అగౌరవాలను చూస్తుంటే తాపకో కోటు రొడుతుంది నాకు. ఓ నీ అవ్వ, నీ కథ మంచిగానే ఉన్నదేమే, బట్టి సరుకు లేని బాధ నీకే ఉన్నట్టున్నది కదా. ఆ బాధ ఏందో నీకు ఎట్లా తెలుస్తుందే? ఆ కొచ్చ రాజుగాడు నిన్ను ఆ కుర్చీలో కాకుండా కింద కూర్చొని వార్తలు చదువుమని అంటే అప్పుడు నీకు ఆ బాధ ఏందో తెలిసచ్చు, అప్పుడు నీకు ఆ అగౌరవం ఎట్లుంటుందో తెలిసచ్చు. కానీ ఇన్నాళ్ళు ఇన్ని అవమానాలను మనసులో పెట్టుకొని లోపట కుమిలి కుమిలి ఎంత బాధపడతాడో మా బచ్చన్న. అయినా నువ్వు చాలా గిరేట్ బట్టి విక్రమార్కన్నా, నువ్వు చాలా గిరేటే. ఏండ్లకేండ్లు పార్టీ కోసం శ్రమించి ఆఖరికి సీఎం కుర్చీని కూడా కాదన్నావు చూడు, అందుకు నువ్వు చాలా గిరేట్ అన్నా. ఇట్లా నిన్ను ఎంతమంది ఎన్ని అవమానాలు పెట్టినా కూడా తట్టుకొని నిలబడతానే చూడు, అందుకు నువ్వు చాలా గిరేట్ బట్ అన్నా. నీది చాలా పెద్ద గుండెకాయ. దండాలన్నా దండాలన్నా నీతోనే నేనుంటానన్నా.